గౌరవనీయులు సభావత్ మోతీలాల్ గారి పదవి విరమణ సందర్భంగా నేను ఒక 2 విషయాలు మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే సార్ అందరు చెప్తున్నారు సార్ గురించి, సార్ పంక్చువాలిటీ, టైం మేనేజ్మెంట్, సమయపాలన ఏ విధంగా ఉంటుందంటే దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే దాదాపు సార్తోని 2 ఇయర్స్ మేము ఏదైతే ఉందో కలెక్టర్లో పనిచేశాము. అంతకు మొదలు ఇప్పుడు ఏదంటే ఇప్పుడు బయోమెట్రిక్ వచ్చేది కలెక్టర్ ఆఫీస్ లోపల, అంతకు మొదలు బయోమెట్రిక్ అనేది లేకుండే, అటెండెన్స్ అనేది మాత్రమే ఉంటుండే. అయితే మన స్టాఫ్ లోపల కొంతమంది అంటే జనరల్గా కొంచెం ఏదో కారణాల వల్ల కొంచెం లేట్ రావడం అటువంటిది జరుగుతుండే. అలాంటి సందర్భం లోపల ఎవరిని నొప్పించకుండా సార్ ఏం చేశాడంటే ఎవరైనా గట్టిగా మళ్ళీ ఏమన్నా అంటే బాధపడతారని చెప్పేసి ఏవో గారి సీట్ పైన వచ్చి కూర్చున్నారు. సార్ అక్కడ కూర్చొని ఆ రోజు 10 గంటలకు వచ్చాడు సారు. అందరూ వస్తున్నారు, ఒక్కొక్కరు. ఏవో గారు ఉన్నారంటే లేరు, అక్కడ ఉన్నారు ఎవరు, జేసీ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు. సార్ 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 అని చెప్తున్నారు, సంతకాలు పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరైనా లేట్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటుందో సారీ సార్ అని ఎక్స్ప్రెషన్ ఇవ్వబోతున్నారు. అయితే ఇది ఒక్కసారి అయింది. అమ్మ మిమ్మల్ని ఏమంటలేం కదా, వెళ్ళండి అని చెప్పారు. 2 times 3 times ఈ విధంగా అయ్యేసరికి ఏమైందంటే ఇక లేట్ అటెండెన్స్ అనేది ఎవరు లేదు. ఎందుకంటే జేసీ గారు ఎప్పుడు వస్తారో ఆ సీట్ మీద కూర్చుంటారో, అటెండెన్స్ ఎప్పుడు చూస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరూ సార్ కంటే ముందు వచ్చే ప్రయత్నం చేశారు. ఇది సార్ దగ్గర ఉన్నటువంటి గొప్పతనం. ఏంది, తన సబార్డినేట్స్ని నొప్పించకుండా వారితో ఏ విధంగా పని తీసుకోవాలనేది ఒక ఎగ్జాంపుల్. తర్వాత రెండోది ఏంటంటే సారు ట్రబుల్ షూటర్. అంటే ఏ విధంగా అంటే జిల్లా కలెక్టర్ గారికి వారి ఆదేశాల ప్రకారంగా మనకు పబ్లిక్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్కు సమన్వయకర్తగా వండుకుంటూ మనకు ఈ ఏదైతే ఉన్నదో మన పాలన నడిపిస్తుండే. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే గత ఎలక్షన్ లోపల కోటపల్లి మండలంలో రాజారం అనే విలేజ్ ఉంది. అక్కడ ఏమైందంటే విలేజర్స్ ఎలక్షన్లో పోలింగ్ బైకాట్ చేస్తామన్నారు, పేపర్లో వచ్చింది. అప్పుడు ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళందరూ అధికారులు వెళ్ళి వాళ్ళకి విలేజర్స్కి నచ్చజెప్పారు. ఎంత నచ్చజెప్పినప్పటికీ మాకు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల్ని తీరుస్తూనే మేము పోల్ చేస్తాము, పోలింగ్కి వస్తాము, ఓటు వేస్తాము, లేకపోతే రామని చెప్పేసి వాళ్ళు చెప్పారు, ఖచ్చితంగా చెప్పారు. ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో అప్పటి కలెక్టర్ గారు సార్ని అక్కడికి పంపించారు ట్రబుల్ షూటర్గా. సార్ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా అయితే ఆవేశంగా ఉన్నానో వాళ్ళందరినీ చల్లార్చి వాళ్ళందరూ ప్రశాంతంగా పోల్ జరిగేటట్టు, వాళ్ళందరూ ఓటింగ్లో పార్టిసిపేట్ అయ్యేటట్టు సార్ చేశాడు. ఇది సార్ యొక్క వర్క్ హాలిక్ అంటే పనితనానికి నిదర్శనము. ఈ 2 విషయాలు సార్ నుంచి నేర్చుకున్నాం మేము. తర్వాత సార్ యొక్క పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఏదైతే ఉందో ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.